నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. ఇవాల్టి సక్సెస్ మంత్రాలో మనం తెలుసుకోబోతున్నాం ప్రతిభ, దాని విలువలు. దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు ఉన్నారు. మరి ప్రతిభ, దాని విలువలు అనేది ఏంటో ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. చాలా మందిలో ప్రతిభ ఉంటుంది, కానీ దాన్ని బయటికి తీయాలంటే ఒకళ్ళ సాయం కావాలంటారు. ఎవరిది వాళ్ళు కొంతమంది గుర్తిస్తారు, నాలో ఈ టాలెంట్ ఉంది, నాతో ఈ టాలెంట్ ఉంది, నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పుడే నాకు తెలిసిపోతుందని కొంతమంది ఐడెంటిఫై చేసి దాంట్లోనే వాళ్ళు రూట్ క్లియర్ చేసుకుంటారు, కెరియర్ దాంట్లోనే సెటిల్ అయిపోతూ ఉంటారు, సక్సెస్ సాధిస్తారు. కానీ పలానా పర్సన్లో టాలెంట్ ఉంది అని అంటే ఎవరు గుర్తించాలి? ముందుగా ఎవరు గుర్తించాలి? ప్రతిభ అనేది ఒక మంచి వజ్రం లాంటిదమ్మా. ఈ వజ్రాన్ని గుర్తించడానికి మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి పరిచయం చేసుకోవాలి. అది మొట్టమొదటిగా చిన్నప్పుడు ఏంటంటే పరిచయాలు ఎలా జరుగుతాయి అంటే అమ్మ వాళ్ళకి ఎంతసేపటికి మనం కానీ నాన్నకి కానీ మనకి చేస్తున్న ప్రతి పనిలో కూడా నాణ్యత ఉండాలనే ప్రయత్నం చేస్తారే కానీ ఇతనికి ఎలాంటి విషయాలలో అవగాహన ఉంది తెలుసుకోవటం, వీడికి ఎంతసేపు చిన్నవాడు, వీడేం తెలుస్తుంది, వీడేం గుర్తిస్తాము అని చెప్పి చాలా మటుకు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఆలోచనలని వీళ్ళ మీద రుద్దటం మొదలవుతూ ఉంటుంది. దాంతో ఏమైపోతుందంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి తల్లిదండ్రుల మీద ప్రేమతో నా వాళ్ళే అనుకుంటూ యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత అబ్బా జీవితం అంటే ఇంతేనా, వీళ్ళ వల్ల నా జీవితం ఇదైపోయింది అనుకుంటూ విసుకుంటారు. దానికి కారణం మొట్టమొదటిగా నీకు ప్రజ్ఞ అనేది కావాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా నీ కను రెప్పలకి మధ్యనున్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగితే అది జీవితంలో ముందరికి వెళ్తాం. ఎందుకన్నానంటే ఇక్కడ కళ్ళు అని మనం చూడటానికి చాలా ఇంపార్టెంట్ అయింది కళ్ళు. అది చూసిన తర్వాతనే దానిలో రకరకాలైనటువంటి అంశాలు మనలోకి కేంద్రీకరించబడుతుంటాయి. అలాగే ప్రజ్ఞ అనేది ప్రతి మనిషిలోకి తప్పకుండా ఉంటుంది, కానీ అది గుర్తించలేకపోవటం వల్లనే సమస్యలుగా మారుతూ ఉంటాయి. ఈ సమస్య మారకుండా ఉండాలంటే మొదట మన వాళ్ళ పట్ల మనం ఎక్కువగా కాలాన్ని వెచ్చిస్తూ ఉండాలి. చిన్నపిల్లవాడు ఉంటాడు, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కనపడకపోతే అమ్మ చెప్పంగానే అమ్మ ఉండమ్మా నేను చూశానని పరుగు వెళ్ళిపోయి ఏ మూలో మంచు కిందో ఎక్కడో పడున్న దాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అంటే ఆ వస్తువు పట్ల వాడికి ఉన్నటువంటి ఏకాగ్రత, ఆ వస్తువుని చూడటం, అంటే వాడి జీవితంలో చాలా చూడలేదు, ఆ వస్తువు చూడంగానే దాని పట్ల ఒక లైక్ అంటే దాని పట్ల ఆపేక్ష లాగంటిది పెరగటం అవుతుంది. ప్రజ్ఞ అనేది మనిషి యొక్క ఒక ఐడెంటిటీ, మనిషి యొక్క నైపుణ్యతని, మనిషి యొక్క మార్గదర్శకంగా మారటానికి కారణంగా మారుతుందమ్మా. ఇది మొట్టమొదటిగా తల్లిదండ్రులు గుర్తించాలి. తల్లిదండ్రుల తర్వాత తన చుట్టూ ఉన్న వ్యవస్థలో అన్న చెల్లెళ్ళు అన్న అయి ఉండొచ్చు, తాత అమ్మమ్మలు అయి ఉండొచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న బాబాయిలు పిన్నులు అయి ఉండొచ్చు. వీళ్ళు చేస్తే దాన్ని బట్టి అది ప్రజ్ఞ నైపుణ్యతగా మారుతూ అది అభివృద్ధిలోకి వెళ్ళటానికి మార్గదర్శకంగా మారుతుంది. ముఖ్యంగా టాలెంట్ అనేది ఒక పర్టికులర్ పర్సన్లో నిగూఢమై ఉంది అని అంటూ ఉంటారు కదా, మరి దాన్ని బయటికి తీయాలి అని అన్నా కానీ ఎదుటి పర్సన్కి ఈ టాలెంట్ ఉంది అని తెలియాలన్నా కానీ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి? మనం కొన్ని పుస్తకాలు చూడంగానే కొన్ని క్యారెక్టర్స్ మన జీవితంలోకి తక్కువని వచ్చేస్తూ ఉంటాయి. అది వెదర్ యూ టేక్ ఇట్ బైబిల్ అనగానే జీసస్, రామాయణం అనగానే శ్రీరాముడు, క్యారెక్టర్స్ అనేసి వస్తుంది. ఎలా అంటే ఒక పుస్తకం, మన జీవితం కూడా ఒక పుస్తకంగా మార్చుకోవాలి. మొట్టమొదటిగా మార్చుకోవటం. ఆ మార్చుకునేటప్పుడు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే నీకు ఏ విషయం పట్టి, ఇప్పుడు కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే చక్కటి చిత్రకళలో వాళ్ళు ఎక్కడ వెళ్ళదు, ఏం చేయరు, వాళ్ళ యొక్క మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి చక్కటిగా బొమ్మలు వేస్తూ చూపిస్తుంటారు. మనం ఏమంటాం వెంటనే ఈ గీతలు నీ జీవితంలో ఏం ఉపయోగపడతాయి అని చెప్పి మనం తొక్కేస్తుంటాం. ఆ గీతలు వాళ్ళ జీవితంలో మలుపు తెచ్చుకుంటూ ఆ ఎదుగుదలలో వాళ్ళ విజ్ఞానాన్ని పెరిగే మార్గంగా మార్చాలి. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బొమ్మలు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ చరిత్ర గురించి చెప్పటం, వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల ప్రజ్ఞ గురించి మాట్లాడటం చేస్తూ ఉండాలి. రాసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా జీవితంలో చాలా మటుకు రాసుకోం. ఒకరోజు డాక్టర్ అవ్వాలనుకుంటాం, ఒకరోజు ఇంజనీర్ కావాలనుకుంటాం, ఇంకో రోజు చిన్నపిల్లల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత అదే వ్యక్తి నేను ఇది ఇవ్వాలనుకొని ఇది అయిపోయాను, నాకు బ్యాడ్ లక్, నాకు కుదరలేదు, చేయలేదని. దృఢ నిశ్చయం కావాలి, ప్రజ్ఞ కావాలి. అందుకని ఇవాళ రేపు మీరు క్యూబికల్స్ రంగురంగులు ఇచ్చిస్తే ఒక 30 సెకండ్స్లోనే దాన్ని సేమ్ కలర్లో మార్చే పిల్లలు ఉంటున్నారు. మనందరం చాలా చాలాసార్లు విని ఉంటాము కోనేరు హంపి. అక్కడ తండ్రి తన పాత్రని కోచ్గానే మార్చాడు, కానీ ఎక్కడా కూడా తన తండ్రిగా బిహేవ్ చేయలేదు. తన కెమిస్ట్రీ లెక్చరర్ అయినా కానీ తన కూతురు కోసం తన ప్రజ్ఞని చాలా ఇంప్రూవ్ చేసుకొని ఒక కోచ్గా మారి కూతురు యొక్క ప్రజ్ఞను తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలో విశ్వంలో కూడా తనకి చదురంగం అనే ఆటలో నైపుణ్యత చేశారు. ఈ రోజు నాడు టెక్నాలజీ రంగంలో కూడా మన పిల్లలు చాలా బాగా ప్రపంచం మొత్తం ఇప్పటిదాకా నేను 48 దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వినపడని ప్రదేశం లేదు. కానీ అంత మాత్రాన మన దగ్గర ఎందుకు వినపడుతోంది అన్నది ఇది కాదు కదా. ప్రజ్ఞ ఉంటే విశ్వం అనేది చిన్నగా నీ గుప్పట్లోకి మారిపోతుంది. అందుకని అంటారు ముట్టి మెహై దునియా అని. అంటే నీ చేతిలో ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి, నీ ప్రజ్ఞని నైపుణ్యత చూసుకోవటం. కానీ ఈ ప్రజ్ఞ వల్ల కూడా ఒక్కొక్కసారి దెబ్బతింటున్నామమ్మా మనం. కారణం ఏంటంటే మనకి మేధాశక్తిలో ప్రజ్ఞను తెచ్చుకుంటున్నాం, కానీ మనం వస్తువు రూపేణ అంటే ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ సైడు అటు ఎక్కువగా చూపించలేకపోతున్నాను మన వాళ్ళు. దాని నుంచి ఏమైపోతుందంటే మనం ఉద్యోగాలు ఇవ్వటానికి అర్హులం కాలేకపోతున్నాం, కానీ మనం ఇంకో దగ్గర ఉద్యోగం చేయటానికి అర్హత సంపాదించుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే నిజమైన ప్రజ్ఞ అనేది అణగదొక్కబడుతోంది. ఆ ప్రజ్ఞను చేయటానికి మొట్టమొదటిగా చేయవలసింది మీరు చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా వరంగల్లో ఒక చిన్న పిల్లవాడు గూగుల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రపంచం మొత్తంలోకి పేరు తెచ్చుకొని చక్కగా తెలుగులో ఇది చేయగలిగాడు. అక్కడ ఏంటంటే భాష అనేది మీకు అడ్డంగా మారకూడదు. మీరు చేసే తెలివితేటలు, మీ యొక్క నైపుణ్యత అది మీకు భవిష్యత్తు తరాలకు కాకుండా నీ చుట్టూ ఉన్న తరాలకు మొట్టమొదటిగా ఉపయోగపడాలి. తర్వాత అది భవిష్యత్తుకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కానీ మనం ఏంటంటే నాకు జీవితంలో 20 ఏళ్ల తర్వాత నేను ఇలా ఉండాలని ఆలోచించుకుంటాం, కానీ మనకు కావాల్సినటువంటి పంచవర్ష ప్రణాళికలు వేసుకోము. 5 ఏళ్లలో నేను ఈ పని చేయాలి అంటే దానివల్ల ఏమవుతుందంటే మెట్టు మీద మెట్టు ఎక్కటం అనేది అలవాటు అవుతుంటుంది. ఇది ప్రజ్ఞ యొక్క కావాల్సింది. మొట్టమొదటిగా మనం చేయవలసినది నీ మీద నీకు నమ్మకం, నీ శ్వాస పట్ల నీకు అనుకరణ. అంటే శ్వాస ఎందుకన్నానంటే అది లేకపోతే మనం బతకలేము. నీ ప్రజ్ఞ పట్ల కూడా ఆ శ్వాసగా మార్చుకోవాలి. చూసే దీంట్లో కానీ చూసే వ్యత్యాసంలో కానీ ప్రతి దాంట్లో నా ప్రజ్ఞ నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా చుట్టూ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది. అక్కడ ఐ అనే పదాన్ని దూరంగా పెట్టి ఉయ్ అనే పదాన్ని చేర్చగలిగితే ప్రజ్ఞకి ఎప్పుడూ అంతులేని విజయాలు కలగటానికి మార్గదర్శనంగా మారుతుంది. అంటే శకుంతలాదేవి గారిని ఒకసారి తలుచుకుందాం మనం ఈ సందర్భంగా. కంప్యూటర్ కంటే ఫాస్ట్గా గణితాలు చేసి విశ్వంలోనే ప్రఖ్యాతిగాంచింది ఆమె మన భారతీయురాలే. అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పుకుంటూ వెళ్తుంటే కనీసం ఒక 75 మంది దాకా మన వాళ్ళు ప్రజ్ఞ తీసుకొని విశ్వంలోనే వీరు లేకపోతే ఈ పని కష్టమా అన్నట్టుగా మారిపోయి. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే అన్నిటికంటే ఎదుటి మనిషిని గౌరవించటము. మనం చేస్తున్న పనిలో మనకి నిజాయితీ అనేది నీ మనస్సాక్షిగా ఉంటే నువ్వు పడుకోగానే 3 నిమిషాల్లో నిద్రపడుతుంది. స్ట్రెస్ అనేది ఫీల్ కావు. నాణ్యత ఎప్పుడైతే ఉంటుందో నీలో అప్పుడు నీ ప్రజ్ఞకి విలువ అనేది పెరుగుతోంది అనేది తెలుసుకోవాలి. ఈ ప్రజ్ఞ ప్రతిభ ఎందుకు అంతర్ముఖంగా విభేదాలు వస్తూ ఉంటాయి వీటిలో? ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయంటే వేరే వాళ్ళు దాన్ని గౌరవించాలనే ఆలోచనలోనే ఎప్పుడు ఉంటాం. ఇది అంతర్ముఖంగా జరుగుతున్నట్టు సంఘర్షణ ప్రతి ప్రపంచంలో. నేను రైల్వే స్టేషన్కి 5 నిమిషాలు ముందరగా వెళ్తే నా కోచ్ ఎక్కడుందని తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే నేను ఒక 30 సెకండ్ల ముందర వెళ్తే నా కోచ్ ఎక్కడుందని వెతుక్కుండే సమయం ఉంటుందా? ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాలో ఎక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీనికి కావాల్సింది ఏంటంటే సమయ పాలన. ఇవి అంతర్ముఖ్య ప్రజ్ఞకి ఎప్పుడు అంతర్ముఖంగా ఎందుకు జరుగుతుంది ఈ సంఘర్షణ అంటే
మనం ఆలోచించుకోం, ఎదుటివారి యొక్క స్థాయి తెలుసుకోం. తెలుసుకోకుండా ప్రతివారు నన్ను గౌరవించాలి, ప్రతివారు నన్ను చెయ్యాలి. అదే ఒక చిన్నపిల్లవాడు నవ్వుతుంటే ఎవరన్నా బాధపడతారా? మరి ఆ చిన్నపిల్లవాడు ఏడుస్తున్నప్పుడు ఎందుకు మన మొహంలో ఇరిటేషన్ వస్తుంది? కారణం ఏంటంటే తనకి ఏదో అన్కంఫర్టబుల్ ఉంది కాబట్టి జరుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళి నీకు చాక్లెట్ ఇస్తాను అంటే వాడు తీసి అవతల పడేస్తాడు. వాడికి కావాల్సింది ఏదో ఉంది, తను దాని గురించి ఎక్కువగా చేస్తూ వాడు అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంటాడు. వెంటనే వాడి అమ్మనో లేకపోతే వాడికి ఆకలికి తీరవలసిన అన్నం పాల బాటిల్లో చూడంగానే ఆహా నవ్వుతూ ఆ నిమిషంలో తీసుకొని తాగుతుంటాడు. ఇది అంతర్ముఖంగా ముందర మనం తెలుసుకోవాలి, ఎవరి దగ్గర చెప్పాలి. గుడికి వెళ్ళి నాకు తెలిసిన తార గురించి మాట్లాడుకుంటాను, ఆమె గురించి చేస్తానంటే ఆ గుడికి వెళ్ళటం ఉపయోగమా? అలాగే నీ ప్రజ్ఞ ఎక్కడ చూపించాలి? అది ప్రజ్ఞ అనేది ఇక్కడ మొట్టమొదటిగా అది ఒక పరీక్ష కావచ్చు, ఒక ఆట కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థలో కావచ్చు. అది రకరకాల సందర్భాలలో రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఆ మార్పే దాంట్లో ఎలా చేయగలదు? ఇతను ఉంటే నాకు సమస్యలు ఉండవు, ఈ పనిని చాలా బాగా చేస్తాడు, ఇతను ఉన్నందు వల్ల ఈ పనికి సక్సెస్ అయ్యింది అని చెప్పి వాళ్ళలో నమ్మకం కలగాలంటే నువ్వు వెళ్ళి నేను ఈ పని చేశాను, నేను చేశాను చెప్పుకోవటం కాదు, అది నువ్వు చేయటానికి. దీనికి కలాం గారు కూడా చెప్పారు, ఒక వ్యవస్థలో స్వీపర్ అనే అతను ఉన్నా కూడా అతను చేసిన పని ఉంటే ఒక్కరోజు రాకపోతే అబ్బాయి ఇవాళ ఏంటి ఇట్లా ఉంది, ఇతను రాలేదా అని అడిగేటట్టుగా ఉండాలి. అంటే నువ్వు చేసే పని పట్ల విశ్వాసము నమ్మకము ఉంటే అంతర్ముఖంగా విభేదాలు వీటితో రావు. కానీ మనం చేసే పనిలో ఎక్కడో లోపాలను పెట్టుకొని వేరే చేయటం వల్ల ఎప్పుడు విభేదాలు వస్తూ ఉంటాయి. నమస్కారానికి ఎట్లయితే తిరస్కారం అనేది తెలియదో నువ్వు చేస్తున్నటువంటి ప్రజ్ఞకు కూడా తిరస్కారం అనేది లేని స్థాయికి నువ్వు ఎదిగితే అప్పుడు తెలియని వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకొని ఓహో ఇంత గొప్పదా ఇదేనా ఆలోచిస్తారు. అది లేని పక్షంలో ఎప్పుడు తిరస్కారమే వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఫోన్కి వైర్ లేకుండా మాట్లాడటం కష్టం అనేవారు, అది ఒక డ్రాయింగ్ రూమ్లోనే ఉండేది. ఇప్పుడు ఫోన్కి వైర్ లేకుండా ఎక్కడి నుంచైనా ఎక్కడైనా మాట్లాడుతున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ఎవరు చూడట్లేదు నాదే అనుకుంటున్నాం. కానీ అది చూడవలసిన వాళ్ళు నిఘా కళ్ళతో చూస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఎప్పుడు ఒక నిఘాలో ఉంటున్నావు అంటే నీ ప్రజ్ఞ పట్ల నిన్ను చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ నేను నిఘా అన్న దాంట్లో ఏంటంటే గూఢార్థము ప్రజ్ఞ, అది తెలుసుకోవాలి. అంటే కారణాలు రెండు ఉన్నాయి. చేతికి 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నాయి కదా అని 5 వేళ్ళను అన్నిటికీ ఒక ఏకంగా వాడం. కానీ అన్నం తినేటప్పుడు మటుకు ఈ 5 వేళ్ళని కలుపుకొని చేసుకొని మనం వాడతాం. అంటే అక్కడ నీ ప్రజ్ఞ అక్కడ ఉపయోగపడుతుంది. నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయి, దాన్ని వాడే విధానం తెలుసు, కానీ అది పరిచయం చేసే విధానాన్ని తెలియకపోవటం వల్లనే అంతర్ముఖంగా విభేదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ప్రతిభకున్న విలువ చాలామందికి తెలియదు. ప్రతిభ దానికి ఉన్న విలువల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతిభ అనగానే ఆ వస్తువు పట్ల వెంటనే నీ పేరు గుర్తుకు రావాలి. గ్రహం బెల్ అనగానే మనకందరికీ టెలిఫోన్ గుర్తుకొస్తుంది. అలాగే పరుగుల రాణి అనగానే పీటీ ఉషా. ఇప్పుడు మనం ఎంతసేపటికి పీటీ ఉషాను తలుచుకున్న తర్వాత చాలామంది వచ్చారు, పరుగు పందాలలో చాలా రకాలు చేశారు. కానీ మూలమైన దానికి ఎప్పుడైనా చూడంగానే ఓహో ఈమె చేసింది, ఇంత కష్టపడ్డది, చేసింది, మార్పు వచ్చింది. ఆ వచ్చిన మార్పును ఎప్పుడైతే ప్రతిభ ఆ పరుగు పందెంలో చూపించాలనుకుంటున్నారో అక్కడి నుంచి అన్నీ తెలుసుకుంటూ రావాలి. కోచ్ ఎవరు, ఆ కోచ్ ఎలా చేశారు, వాళ్ళు ఎన్ని గంటలు ప్రయాణం చేశారు, గ్రహం బెల్ ఎవరు, ఆయన ఏం కనుక్కున్నాడు, దాని నుంచి ఏం చేశారు, తర్వాత ఈ రోజున మన మొబైల్ ఎలా వచ్చింది, ఇవి అన్ని పరిణామ క్రమాలు తెలుస్తూ ఉన్నప్పుడు అది చక్కటి ప్రజ్ఞగా వైభవంగా నలుగురు గుర్తింపుగా మారుతుంటుంది. ఒక ఆటలో, ఒక చదువులో, ఒక అతను చదువుతున్నప్పుడు నేను సిఏ కావాలి అనుకుంటాడు. సిఏ కావాలి అనుకున్న అతనికి ఎంతసేపటికి నేను సిఏ ఎక్కడో చదివితే ఇది అవుతుంది, ఈ సిఏలో నైపుణ్యత ఎవరు ఇస్తారు, నేను ఎంత కేంద్రీకరించాలి, ఏ సమయాన్ని చేయాలి. ఒక విద్యార్థి రోజుకి తన ఏకాగ్రతగా 3.5 గంటలు చదివితే అతనికి తిరోగమనం లేకుండా ఎదగలుగుతాడు. కానీ ఆ 3.5 గంటల్లోనే
సకాలమైనటువంటి విషయాల గురించి అతను ఆలోచించటం వల్ల తన ప్రజ్ఞని బయటికి తీసుకురాకపోతాడు. అలా ఎందుకన్నానంటే ఇక్కడ సిఏ అనగానే ఆడిటింగ్ అంటారు. మన జీవితంలో కూడా ఒక ఆడిటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఆడిటింగ్ అంటే ఏం లేదు, నాలో ఎంత తెలివితేటలు ఉన్నాయి, దేంట్లో పదును పెట్టుకోవాలి, దేంట్లో పదును నుంచి ఇంకా నేను దూరంగా ఉన్నాను, ఏ విషయాలను నేను వదిలేయాలి. సముద్రం దగ్గరే ఉంటాం, దాహం వేస్తుంది, పక్కనే నీళ్లు ఉంటాయి, తాగుతామా? ఎందుకు తాగం? అవి ఉప్పగా ఉంటాయి. అప్పుడు ఆలోచించేటప్పుడు నేను తాగే నీళ్ళు ఎక్కడున్నాయా అనే ఆలోచన వెళ్తుంది. సముద్రం పక్కనే ఉంది కదా, నీళ్ళే ఉన్నాయి కదా, నేను తాగొచ్చు అని ప్రయత్నం చేయటం అది మూర్ఖత్వం అవుతుంది. అక్కడ ప్రతిభను చూపించలేవు. ప్రతిభను పరిచయం చేయాలంటే నీకు ఏ వ్యవస్థలో ఏ సమయంలో ఎలా ఉండాలి, నీ నిద్ర పట్ల ఎటువంటి ఏకాగ్రత రావాలి. నిద్ర మీద కూడా ఏకాగ్రత రావాలమ్మా. అది చాలామంది అంటే నిద్ర పట్ల ఏకాగ్రత ఏంటి అంటారు. అది ఏంటంటే నువ్వు చేస్తున్న పని పట్ల ఎప్పుడైతే నీకు లేదో బద్ధకం అనేది పెరిగి బద్ధకం నుంచి నిద్ర వచ్చేస్తుంది. అది కాకుండా లేదు రాత్రి 9ంటికి పడుకోవాలి, పొద్దున 4ంటికి నిద్ర లేవాలన్నప్పుడు ఎవరో వచ్చి లేపక్కర్లేదు. నువ్వు 4 అవ్వగానే నీ శరీరం అలా లేచిపోవాలి, కూర్చొని చేయాలి. అంతేగాని గడియారం కొట్టంగానే దాన్ని కాసేపు నిద్రపుచ్చటం, లేకపోతే పక్క వాళ్ళు ఎవరో లేపలేదు అన్నప్పుడు నీ ప్రతిభ మీద నీకు ఉన్నటువంటి ఆసక్తి ఎంతుందో తెలుస్తుంటుంది. నింద వేయటం తేలిక కానీ నింద నీ మీద వేసుకొని దాన్ని మార్పు తెచ్చుకోవటమే ప్రతిభలో ముఖ్యమైనటువంటి ఏ అనే లక్షణం. సపోజ్ నేను ఒక గీత గీసానమ్మా, ఇటు పక్కన ఇది రాశాను, అప్పుడు నీకు ఎలా కనపడుతుంది? అది 13 అన్నావు. కానీ దీని పక్కన ఇప్పుడు ఇలా రాసి తర్వాత ఇలా రాశాను అంటే అప్పుడు ఈ మధ్య లెటర్ ఏమైంది? ఏబిసి అయింది. ఏబిసి అయింది. నువ్వు చూసావా? ఇప్పుడు ఐజీవన్ అనుకున్నావు. ఎప్పుడైతే ఏసి ఏర్పడే మధ్యలో కనపడుతున్న దాన్ని ఆకృతిని నువ్వు గుర్తించగలుగుతావు. అదే ప్రతిభ. అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా, అందుకనే మన వాళ్ళు అంటారు నీ చుట్టూ ఉన్న 4 పేరు చెప్పు, నీ తెలివితేటలు ఎంత ఉంటాయో నేను చెప్పగలుగుతాను అంటారు. అంటే నీ చుట్టూ ఉన్న వాటిని విలువలను ఇలా చేసుకోవాలి. అది తెలుసుకోగలిగితే ఫ్యాన్ ఎంత పెద్దగానో ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసేది ఏమి ఉంటుంది? ఒక స్విచ్. కరెక్టే కదా? స్విచ్ చిన్నగా ఉంది, ఫ్యాన్ పెద్దగా ఉంది. మరి ఈ స్విచ్ ఫ్యాన్ని కంట్రోల్ చేస్తుందా అంటే అవుననాలి. అదే నీ ప్రతిభ నీ స్విచ్గా మారాలి. అప్పుడు పెద్ద వాటిని కూడా కంట్రోల్ చేసే శక్తి నీలో వస్తుంది. ఎప్పుడైతే నీ ప్రతిభని నువ్వు గుర్తించగలిగి నీ ఉపయోగానికి తెస్తావో ఫ్యాన్ కూడా ఉంటుంది. నువ్వు లేకపోతే నేను పని చేయలేను కదా స్విచ్, నువ్వు నా ఎంబడి ఉండవా అని అడుగుతుంది. అది ప్రతిభ అంటే. అంటే ఎవరైనా సరే నీ వల్ల అది గుర్తింపు, నీ వల్ల నేను చేయగలుగుతున్నానని సహజ లక్షణంగా మార్చుకొని ఉంటే ఆ ప్రతిభకి ఎప్పుడు తిరోగమనం ఉండదు. సమయం అనేది ఎప్పుడు చిన్నగా కాదు. సమయంలో, వ్యవహారంలో, ఆహారపు అలవాట్లలో కూడా ప్రతిభ ఎప్పుడు నేనున్నాను నీకోసం అని చెప్తూ ఉంటుంది. ప్రతిభని ఎవ్వరూ గుర్తించక్కర్లేదు, మొదట నువ్వు గుర్తించుకో, దాన్ని పదును పెట్టుకో. ఇది చెప్పాలి అంటే 9వ ఎక్కంలాగా జీవితం మారాలి. 9 సంవత్సరాల దాకా నీ జీవితంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది చుట్టూ ఉన్న వాటిల్లో ఎలా పరిచయం చేయాలి. ఇప్పుడు మనం పులిని చూపించగానే ఇది పులి, ఓ జూకు తీసుకెళ్ళి, అదే ఒక పూల తోటలోకి వెళ్ళి ఇది గులాబీ పువ్వు అనేది ఎలా చూపిస్తామో ఐడెంటిటీ అనేది పెంచాలి. 9 ఏళ్ల వయసు దాకా, 18 ఏళ్ల వయసు దాకా అతనిలో ఉన్నటువంటి వాటికి ప్రజ్ఞని, అంటే ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఎక్కువ తింటాం కాదు, ఆకలి కూడా కొంత ఉండాలి శరీరానికి. సమయం ప్రకారంగా అన్నం తింటాం, సమయం ప్రకారంగా పనులు చేస్తూ ఉంటే ఆ 18 ఏళ్ల దీనికి ఒక మార్పు అనేది జరుగుతుంది. అంటే నీ పట్ల నీకు నైపుణ్యత పట్ల ఆసక్తికరంగా మారుతుంది. లేకపోతే మనసు ఎప్పుడు ఇది కష్టం, ఇది వదిలేసి ఇంకోటి తీసుకుందాం, ఇది ఈ శరీరం ఎలాంటిదంటే సుఖాన్ని ఎప్పుడు అడుగుతుంది, కష్టాన్ని ఎప్పుడు అడగదు. దాని నుంచి ఏమైపోతుంది, ఈ 18 ఏళ్ళ వయసు దాకా ఇది నేర్పించగలిగితే 27 ఏళ్ళ దాకా నీకేమవుతుంది, 9 3 27 దాకా అది పదును పెట్టుకోవటానికి చేయటానికి అప్పుడు నీకు గుర్తింపు అనేది వస్తుంది. అలాగే మీరు చూడండి, ప్రతి వాడికి 27 ఏళ్ల లోపల గుర్తింపు వస్తుంది. అందుకే ఒలింపిక్ లాంటి వాటిలలో కూడా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసు మధ్య వాళ్ళు ఎక్కువగా ఆడి
దాని యొక్క రికార్డ్స్ని కూడా సృష్టిస్తూ ఉంటారు. అది గుర్తింపించే వయసు. తర్వాత 36 వయసు వచ్చి చేసిన తర్వాత ఆ నైపుణ్యత ఎలా మారుతుందంటే నలుగురికి నేర్పించటం, నీకున్న దాని పట్ల నలుగురికి నేర్పించటం. అంటే అదొక ఇన్స్టిట్యూట్ హెడ్గా మారుతావు నువ్వు, లేకపోతే నైపుణ్యత ఒక గురువుగా మారటానికి, ఆసక్తికరమైన వ్యక్తిగా మారటానికి, ఈ సమస్య వచ్చింది అనగానే ఇతన్ని అప్రోచ్ అవుతే బాగుంటుందని వ్యక్తిగా నువ్వు మారగలుగుతావు. అప్పుడు 48 వయసు రాగానే వెంటనే నువ్వు ఎవరి గురించి ఆసక్తికరంగా ఎదురు చూడక్కర్లేదు, నీకు మార్గము చక్కగా మారుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటిగా తెలుసుకోగలిగితే 7వ ఎక్కంలో లాంటిది బాల్యం అయితే, 9వ ఎక్కం అనేది యవ్వనం అయితే, 12వ అనేది జీవితం 60 ఏళ్ల వయసులో కనపడుతుంది. ఇది లెక్కలుగానే మటుకే మనం అనుకుంటామే కానీ ఇది జీవితం అనేది అని కానీ. అందుకే గడియారం ముందరికి వెళ్తుంటేనే మనం చేతికి పెట్టుకుంటాం కానీ వెనకకు వెళ్తుంటే చేతికి గడియారం పెట్టుకోం. అంటే కాలంలో ఎప్పుడైతే చేతికి పెట్టుకున్న గడియారానికి ముందుకు వెళ్ళటానికే ఆస్కారాన్ని ఎలా కల్పించి దాని విలువ కల్పిస్తూ మన దగ్గర ఉండు నాన్న అని చెప్పి చేతికి బరువైనా కానీ పెట్టుకుంటూ బరువు అనుకోకుండా మనం చూస్తుంటాము. అలాగే ప్రజ్ఞకు కూడా ఎప్పుడైనా సరే తన సరైన స్థానం కల్పిస్తూ చేస్తున్నప్పుడు అది ఒక చక్కటి పుష్పంలాగా, అంటే పువ్వును చూసి నువ్వు నాకు అందం ఇవ్వమంటే పువ్వు ఇవ్వదు, అది ఆల్రెడీ ఇచ్చేస్తూనే ఉంటుంది. అది ఊహించదు ఇది నీకు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదని ఇప్పుడు పువ్వు ఆలోచించదు. తను చేయవలసిన పని తను 100% చేయటం వల్ల అది చక్కటి ఉన్నత స్థాయికి చేరుతూ ఉంటుంది. అది చూడంగానే అందుకని మనకు నచ్చిన వ్యక్తి పువ్వు ఇవ్వంగానే అబ్బా ఈ పువ్వు ఇచ్చాడని చాలా పదిలంగా తీసుకెళ్ళి పదిలని స్నానం చేస్తుంటాం. అదే ఒక తాతయ్యకు బామ్మకు ఎవరికిస్తే అబ్బా ఈ పువ్వు ఎంతో బాగా పూసింది అని తీసుకెళ్ళి దేవుడి పాదాల దగ్గర పెడతారు. అదే అమ్మ దగ్గరికి వెళ్తే ఇది నా కూతురికో నా కోడలుకో ఎవరికన్నా ఇస్తే చక్కగా అలంకరించుకుంటారు కదా అంటే అక్కడ పువ్వులో లోపం లేదు, వాడే వస్తువులో ఇది ఉంటుంది. అలాగే నీ ప్రజ్ఞ కూడా వాడే వాళ్ళని పట్టి వాడే దీనికి నైపుణ్యత ఇవ్వగలిగితే నీ దీనికి నైపుణ్యం పెరుగుతుంది. చాలా మటుకు అనుకుంటాం నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదని, కానీ నీ ప్రజ్ఞ మటుకు ఎప్పుడు ఉంటుంది నువ్వు లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగలేరు తెలుసుకోను. దాన్ని రకరకాల భావాలతో మన వాళ్ళు చెప్పారు. కొందరు అంటారు నిమిషం వ్యక్తి కనపడకపోతే ఎందుకు నిన్నే అడుగుతారు నన్ను ఎందుకు అడగరు అంటారు. అంటే అతని ఆలోచన అతను చెప్పే విధానము బాగుండటం వల్ల, అందువల్ల అంటారు మాట పదిలంగా ఉండాలట, చూపు నమ్రతగా ఉండాలట, చెవులు ఎప్పుడు వెనుకడి శక్తిని పెంచుకుంటూ ఉండాలట. అప్పుడు మాట నిదానం, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసే స్థాయికి ఎదిగితే 9వ ఎక్కనిలో 981 అన్నప్పుడు ఆ వయసులో వచ్చినా కూడా ఓహో ఇతని దగ్గరికి వెళ్తే మనకు మంచి సలహా దొరుకుతుందని పరుగు పరుగున 9 ఏళ్ల మనవడు వచ్చాడంటే నువ్వు కూడా 9 ఏళ్ల మనవడులాగా మారిపోయి వాడితో ఆడుకుంటూ చాలా విధాలుగా మార్పు చేయాల్సి వస్తుంది. ఓకే అండి, అసలు ప్రతిభ దానికి ఉన్న విలువలు ఏంటి, ఆ విలువను తెలుసుకొని జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలి, దానికి సంబంధించి చాలా మంచి సలహాలు సూచనలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చాలామంది అనుకుంటూ ఉంటారు పేరెంట్స్, నేను సాధించలేకపోయాను, నా పిల్లల్లో ఉన్న నా ప్రతిభను వాళ్ళలో చూసుకోవాలి అని. కాదు, వాళ్ళలోనే ప్రతిభ ఉంటుంది, అది మీరు గుర్తించాలి. గుర్తించి దాన్ని డెవలప్ చేయాలి. దానికి ఒక విలువ ఉంది, ఆ విలువ ఏంటి, ఆ విలువను ఎలా ఎక్స్పాండ్ చేసుకొని జీవితంలో సక్సెస్ సాధించాలి, మంచి కెరియర్ని ఎంచుకోవాలి, అది ఏ విధంగా ఉపయోగపడుతుందో వంగిపురపు రవికుమార్ గారు మనకు తెలియజేశారు కదా. తప్పకుండా పాటించండి, జీవితంలో సక్సెస్ సాధించండి. ఇది వాటి జయహో సక్సెస్ మంత్ర. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.